changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరందరూ ప్రభువుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఇది నా దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సాత్వికమైన నాలుక జీవవృక్షము. నా నాలుక ఎలా ఉంది ఈ దినాన్న మనం పరిశీలన చేసుకుందాం. నాలుకను హీబ్రూలో ఏమంటారంటే లషోన్ లేదా లాషోన్. మన యొక్క నాలుక ఎలాగున్నదో దేవుని వాక్యంలో నుంచి గమనిద్దాం ప్రియులు. ఎందుకంటే ఈ నాలుక అన్నింటికి కారణం ముఖ్యం. మనం మాట్లాడాలంటే నాలుక కావాలి, హావభావాలు తెలియచేయాలంటే నాలుక కావాలి. మంచి ఆహార పదార్థాలు తిని అవి మంచిగా ఉన్నాయో లేదో, కారంగా, ఉప్పుగా, పులుపుగా, ఇవన్నీ తెలియజేసేది నాలుకే. అటువంటి నాలుకతో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో ఒకంత లేఖనాలను బట్టి మనం పరిశీలించుకోవాలి. నీతిమంతుల నాలుక జీవవృక్షము అనగా మంచి మాటలు, జీవయుక్తమైన మాటలు, నాశనకరమైన మాటలు కాకుండా మంచి మాటలు వారి నోటికి వస్తాయని లేఖనము సెలవిచ్చి చూడాలి. అటువంటి నాలుకతో కీర్తన గ్రంథం 39వ కీర్తన 1వ వచనంలో నాలుకతో పాపము చేయకుండానట్లు అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇదిన చాలా మంది వారి నాలుకతో పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. అబద్ధాలు, మోసాలు, కపటపు మాటలు ఎన్నో. ఇవన్నీ నాలుకతోనే, నాలుగు ఉండడాన్ని బట్టే. మరి లేఖనాల్లో మనం గమనిస్తే కీర్తన 52వ కీర్తన 4వ వచనంలో కపటమైన నాలుక వారి యొక్క మాటలో ఉంటున్నట్లుగా లేఖనంలో గమనిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కీర్తన 64వ కీర్తన 8వ వచనంలో వారు కూలిపోవుటకు, వారి పడిపోవుటకు, వారి నాశనం అవుటకు వారి నాలుకే కారణం. నీ నాలుకతో శాపవచనాలు పలుకుతున్నావా? వాళ్ళు వీళ్ళు నాశనం అయిపోవాలని, వాళ్ళు వీళ్ళు చెడిపోవాలని నువ్వు అలాంటి మాటలు అంటుంటే అవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. నీ నాశనం వారి చేతుల్లోనో, వేరే వారి చేతుల్లో ఏది లేదు. నీ నాశనం నీ నాలుకలోనే ఉంది. జీవ మరణము నాలుక వశమని లేఖనము సెలవిచ్చడం లేదా? మంచి మాటలు పలుకుదాం. సాత్వికమైన నాలుక జీవవృక్షం అనగా మంచి మాటలు పలుకుతుంది. సాత్వికమైన నాలుక. ఈ నాలుక ఎలా ఉంది? కపటపు మాటలు మాట్లాడుతున్నావా? ఇతరుల నాశనాన్ని కోరుకుంటుందా నీ నాలుక? అబద్ధాలు పలికేదా నీ నాలుక? ఇచ్చకములో మాట్లాడేదా నీ నాలుక? ఎటువంటి నాలుకను నువ్వు కలిగి ఉన్నావు? నీ నాలుక ఎలాంటిదో ఇదేనా పరిశీలన చేయి. దేవుని వాక్యం చెప్తుంది, సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక పాడి కూలిపోవుటకు వారి నాలుకే కారణమని లేఖనము సెలవిచ్చుచున్నది. ఈ దినము నీ నాలుక ఎలా ఉంది? నాలుకతో పాపం చేయొద్దు. ఎందుకంటే ఆ నాలుకకు నరకంలో అగ్ని వేచి ఉన్నది. ఈ నాలుక అనేక కుటుంబాలను కూల్చే నాలుకగా ఉంది. భార్య భర్తలను విడదీసే నాలుక, కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసే నాలుకను కలిగి ఉన్నావేమో. ఆ నాలుకను పరిశీలించు. ఆ నాలుక ఎలా ఉందో గమనించు. మంచి నాలుకగా దేవుడు మన నాలుకను చేయనుగా. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇది క్లుప్త సందేశము ద్వారా మా నాలుక ఎలా ఉన్నదో, ఎలా ఉండకూడదో మేము తెలుసుకున్నట్లుగా వాక్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నాలుకతో పాపము చేయకున్నట్లుగా, ఇచ్చకపు మాటలు, మోసపు మాటలు, కపటపు మాటలు మా నాలుక మీదకు రాకుండానట్లుగా నీ కృపను దయచేయని తండ్రి. జీవ మరణము నాలుక వశమన్నారు నాయన. సాత్వికమైన నాలుక జీవవృక్షం అన్నారు. మంచి మాటలే పలుకున్నట్లుగా, జీవయుక్తమైన మాటలు మేము పలుకున్నట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇది ఎందరూ ప్రభు వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో మంచి నాలుకను వారికి అనుగ్రహింపచేసి, నిన్ను స్తుతించగలిగిన నాలుక, నిన్ను కీర్తించగలిగిన నాలుకను దయచేయమని అడుగుతున్నాను ప్రభు. జకర్యా నాలుక నరము సడలి నేను మహిమపరిచినట్లుగా మా నాలుకను నేను మహిమపరిచినట్లుగా ఈ కృపను దయచేసి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు.